హాయ్ అండి. మనం ఇప్పుడు శ్రీ శ్రీ పోలేరమ్మ వారి జాతర మహోత్సవానికి వచ్చామండి. ఇది వచ్చేసరికి మనకి మిలిటరీ మాధవరం అని చెప్పి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి గుడి మొత్తం వాతావరణం, గుడిలో ఉన్న ఫొటోస్ అన్నీ ఒకసారి చూద్దామండి. ఇక్కడ వచ్చేసరికి ఏ దేవతని పూజిస్తారంటే శ్రీ మారమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ చిన్న మారమ్మ తల్లి, శ్రీ కనక కనక మహాలక్ష్మి అమ్మవారు, అండ్ ఇంకొకటి వచ్చేసరికి శ్రీ కనక పోలేరమ్మ అమ్మవారు, కనక పోలేరమ్మ అమ్మవారు, శ్రీ కనక అంటే వయ్యారమ్మ అమ్మవారి తల్లి, శ్రీ శ్రీ దండుమారమ్మ అమ్మవారి తల్లి, శ్రీ రణగంగభవాని, ఇలా అమ్మవార్లు మొత్తం 8 మంది మొత్తం దేవతలు ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే అండి, ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి అత్తగారింటికి వస్తుందండి. అత్తగారింటికి వచ్చేటప్పుడు ఇక్కడ జాతర అనేది చేస్తుంటారండి. ఇది వచ్చేసరికి దసరా రోజు, ఉగాది రోజు జాతరలు అనేవి జరుగుతుంటాయండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిదంటే అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కథ ఏంటిదంటే అండి, ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్తూ ఉంటారండి. వీటిని ఘటాలు అంటారండి. ఈ ఘటాలు వచ్చేసరికి ఇప్పుడు మీరు ముందు ఫోటోలో చూసారండి, అది డెకరేషన్ చేసిన మొత్తం ఘటాలండి. అది వచ్చి 8 అమ్మవార్లు ప్రతి ఇంటికి అమ్మవార్లను తీసుకొస్తారండి. అమ్మవారు తీసుకొచ్చిన తర్వాత పాన్ పేస్తారండి. వేసిన తర్వాత అమ్మవారిని పాన్పు అంటే జస్ట్ కూర్చోబెడతారు. మొత్తం అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ దండలు వేస్తారండి. ఆ దండలు వేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెడతారండి. పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతకి అగరపుల్లలు వెలిగిస్తారండి. తర్వాతకి కొబ్బరికాయలు అవన్నీ కొడతారండి. కొబ్బరికాయలు కొట్టిన తర్వాతకి మనకి ధూపం వేస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు ఏ విధంగా ఏం చేస్తున్నారు ఏంటిది అని చెప్పి. ఒకసారి బొట్లు పెడుతున్నారు చూడండి. బొట్లు పెట్టిన తర్వాతకి ఇక్కడ 8 మంది దేవతలు అన్నారు కదండి, కుర్చీలో కూర్చున్నారు కదండి. ఆయన వచ్చేసరికి పోతురాజు. ఈ అందరికీ అక్క చెల్లెలకి ఇంకొకరు వచ్చేసరికి పోతురాజు, ఈయన తమ్ముడు అంటారండి. ఈయన కూడా మనము చూడవచ్చు. ఒకసారి 9 మంది పూజలు ఇక్కడ చేసిన తర్వాత అంటే ఆరతి బొట్లు అన్నీ పెట్టిన తర్వాత ఒకసారి చూడండి. బొట్లు, పసుపు కుంకుమ, గంధము అన్నీ మనం పూజ ఎలా చేస్తామో అలానే పూజ చేస్తారండి. ఇక్కడ ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ప్రతి ఇంటికాడ అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారి కాలు కడిగిన తర్వాత ఇదంతా కాలు కడగడం అంటే కొంచెం ప్రతి ఒక్కరి ఇంటికాడ ఒక బిందె వాటరు రాగానే వాళ్ళు ఎవరైతే ఘటాలు వేసుకుని వచ్చారో వాళ్ళకి కాళ్ళు కడుగుతారండి. కాళ్ళు కడిగి లోనికి ఆహ్వానించి ఈ పూజ చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత ముందుగానే చెప్తారు ఇన్ఫర్మేషన్, మేము వస్తున్నాము అని చెప్తారు. మనకి ఈ నెల రోజులు మొత్తం అమ్మవారు అనేది అందరి ఇంటికాడ తిరుగుతూ ఉంటారండి. తిరిగి వచ్చి లాస్ట్ కాడ మనకి గుడికి దగ్గరికి తీసుకువెళ్తారండి. అప్పుడు జాతర అనేది చేస్తారండి. ఇక చూడండి, అగరపుల్లలు వెలిగిస్తున్నారు. తర్వాత పూజ కూడా చేస్తుందండి. ఇది అగరత్తులు, హారతి అన్నీ ఇస్తారండి. ఎవరికి తోచినంతగా వాళ్ళు శనివడి వడపప్పు అవి కూడా ఇస్తారండి. అండ్ చీర పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మా తాతగారి ఊరండి. ఈ తాతగారి ఊరిలోనే ఇప్పుడు ఈ జాతర అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుందండి. ఇది ప్రజెంట్ నేను పెడుతుంది ఒక 2 days ముందు బిఫోర్ ఉన్న వీడియో పెడుతున్నానండి. ఇది జరుగుతున్నది ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతున్నది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఈ వీడియోలోని లాస్ట్కి క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఎప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, ఏ రోజు జరుగుతుంది. ఇది వచ్చేసరికి తాడేపల్లిగూడెం మిలిటరీ మాధవరంలో జరుగుతుందండి. ఇక్కడ వచ్చే జాతర అనేది ఒక నెల రోజులు జరుగుతుందండి. ఇక్కడ జాతరలో మెయిన్ ఏంటిదంటే ఇక్కడ వచ్చిన అమ్మవారిని వెళ్ళిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంటికి ఆహ్వానిస్తున్నారో వాళ్ళు అమ్మవారికి కొంచెం ధూపం వేసి వారి కోరిన కోరికలు కోరుకుంటారు. ఆ తర్వాత అమ్మవారు ఎవరైతే గరకలు వేసుకుని వచ్చిన మనిషికి పూని ఆయన సమాధానం ఇస్తారు. అది కూడా ఎలా అడుగుతారు ఏంటిది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఒకసారి పూర్తిగా వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీళ్ళు ఏం చేస్తారు ఏంటిది అనేది.
చూడండి ఇప్పుడు మీకు అమ్మవారిని మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తారండి. హారతి ఇచ్చి అందరూ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అందరూ వాళ్ళు దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత ఇంకా అదండి మొత్తం అందరూ దండాలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మోస్ట్లీ అందరూ ఇంటికొచ్చేస్తారండి. ఈ పూజ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఊర్లలో ఉన్నారో వాళ్ళందరూ ఇంటికొచ్చేసి ఇక్కడ పూజ జరిగినప్పుడు ఇంటికాడే ఉంటారండి. ఇంటికాడే ఉండి ఆ పూజ దగ్గరే ఆ పూజల దగ్గర దండాలు పెట్టుకొని కోరికలను అడుగుతుంటారండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఏం జరుగుతుంది ఏంటిది ధూపం వేస్తున్నారు ఒకసారి చూడండి. ఈ ధూపం అయిపోయిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే అండి మొత్తం ఒక్కొక్కరు మెల్లమెల్లగా ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు బయటకొస్తారండి. ఆ బయటకొచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మళ్ళీ ఏంటిదో అనేది ఒకసారి మళ్ళీ స్టోరీ చెప్పుకుందాము. పూజ అంతా అయిపోయిందండి. ఇప్పుడు బయటికి ఒక్కొక్కరు గరకలు అందరూ దేవతలని మొత్తం 8 మంది దేవతలని బయటికి తీసుకొచ్చారు చూడండి ఒకసారి. అమ్మవారి గరకలు ఒకసారి చూడండి ఎవరైతే ఉన్నారో పోతురాజు ఆయన. నెక్స్ట్ ఇంకొకరు వచ్చేసరికి మొత్తం అమ్మవారి మొత్తం అంతా ఘటాలు ఇలా వేసుకొని వస్తారండి ఇంటికి వచ్చేటప్పుడు. అంటే ముందు వీడియో నేను క్లిప్ తీయలేకపోయాను అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్న వీడియో ఎలా తీసుకెళ్తారు ఏంటిది ఒకసారి చూడొచ్చు. ఇదిగోండి గరకలను ఇలా వేసుకుని వెళ్తారండి. ఇలా నెత్తి మీద పెట్టుకొని అందరూ ప్రతి ఒక్కరూ వెనక డప్పులు అన్నీ ఉంటాయండి. వీళ్ళతో ఒక్కొక్కరు దేవుడి దగ్గరికి వెళ్తుంటారండి. ఈయన ధూపం వేస్తున్నారండి. ఈయన ధూపము అమ్మవార్లందరికీ వేయడానికి ధూపం వెళ్ళడానికి వెళ్తుంటారండి. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈయన వచ్చేసరికి ఈ క్లిప్లో ఉన్నది ఏంటిదంటే అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటిదంటే ఇక్కడ ఆయన అదండి ఆయనకు ఉన్న కోరికను అడగడానికి కోసం ధూపం వేస్తున్నారండి. ఆయన చేతితోటి ఆయన ధూపంలోకి వేసిన తర్వాత అమ్మవారు అక్కడ పూనినట్టు పూని అక్కడ అమ్మవారు ఆయనకి పూనినట్టు పూనుతారండి. అప్పుడు ఆయన చెప్పేదంతా అమ్మవారు చెప్పిన మాటలే అక్కడ మనము వింటున్నామండి. నేను పూర్తిగా నేను ఆడియో పెట్టలేదు కానండి అక్కడ జరుగుతున్నది ఇదేనండి. ఆ తర్వాతకి కోరిక అంతా అయిపోయిన తర్వాతకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు ఇంకా మిగతా అందరి ఇంటికి వెళ్ళడానికి పయనమవుతున్నారండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అమ్మవారు వెళ్తున్నారు. ఇలా ప్రతి ఇంటికి వచ్చి ఇట్లా వెళ్తుంటారండి. ఇలా ఘటాలు వేసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇలా అందరి ఇంటికి వెళ్తుంటారండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి.